ప్రభునందు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమవందనాలు. ఈ దినమున మరొకసారి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలు ఉంచాడు. కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు బాంబే నుంచి దేవదానంకులు ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. వందనాలన్నా. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులు, సహోదర సహోదరులకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుంటాం. కృపామయుడైన పరిశుద్ధుడైన ప్రేమ గల మా యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మమ్మల్ని కనికరించి కాపాడి సజీవ లెక్కలు ఈ ఉదయ కాలమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను 4501 దినాన ఈ జూమ్ లో మమ్మల్ని అందరు చేర్చినందున మీకు స్తోత్రాలు. ఇలాగ నిర్విరాముగా ప్రభా తండ్రి నాయన ఈ జూమ్ నడిపించడానికి మీ దాసులు బర్నబాస్ అన్న గారిని ఏర్పాటు చేసుకున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. ఇదేనా మన అధ్యక్షులుగా ఉన్న ప్రసాద్ గారి ప్రభా తండ్రి నెట్ ప్రాబ్లం వల్ల ప్రభా తండ్రి మీ దాసులు ప్రభుదాసుని నడిపించుండగా మీ దాసుని దీవించండి, చక్కగా నడిపించండి, మీ కృపావరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి దైవజనులు వాక్యోపదేశాలుగా ఉన్న జనార్దన్ అన్న గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడే వారికి, ప్రార్థించే వారికి, వాక్యము అందించే వారికి, చేరి వచ్చిన ప్రతి వారికి మీ ప్రత్యేకమైన కృపాశీర్వాదము నిండుగా కుమ్మరించి మమ్మల్ని తృప్తిపరచమని ఈ దినదేవులతో నింపమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు దేవదానంకులకి ప్రేమవందనాలు. మన మధ్య పెద్దలు జయచంద్రరావు అని ఉన్నారు, ఒక పాట పాడి వినిపిస్తారు. ఆరాధించెదా నిన్ను కొనియాడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను కొనియాడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను కొనియాడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా. కడుగుట నేర్పినావు నా ప్రభువా.
ఆరాధించెదా నిన్ను కొనియాడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను కొని యాడేదా నిరతము నిన్ను స్తుతించెదను అన్నా వందనాలన్నా. మంచిది, చక్కటి పాట పాడి ప్రభుని స్తుతించిన ప్రియులు జయచంద్ర వాళ్ళకు వందనాలు. అది దినమున 4501 దినమున మనం చేరుతుండగా మన మధ్య దేవుని దాసులు వనపర్తి నుంచి జనార్దన్ అన్న గారు ఉన్నారు. తెలంగాణ నుంచి వాక్య పరిచయ నిమిత్తము మరి కొన్నేళ్ళన వందనాలన్నా. అన్నా ఎండపడుతుంది కదా. ఓకే ఓకే. జీవాధిపతి, జీవం కలిగిన మా రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నా తండ్రి నీ పాదాల యొద్ద మేము సమకూర్చబడి ఉన్నాం దేవా. ఏ లేఖనములు నా తండ్రి మా కొరకు అయితే దాచి ఉంచావో నీ పరిశుద్ధాత్మ ఆధిపత్య మీరే కనికరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ముందున్న సమయం అంతటిని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ నిలబడి మీ దాసుని మీ కన్నగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా, ఆమేన్. ప్రార్థించిన ప్రియులు కొన్నేళ్ళకు వందనాలు. మన మధ్య మరి వనపర్తి నుంచి జనార్దన్ అని ఉన్నారు, తెలంగాణ నుంచి. వాక్య పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. సమయం 6 గంటల వరకు ఉంది. 10కు ఆ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలన్నా జనార్దన్ అన్న. వందనాలు. ప్రభునందు ప్రియులారా, ప్రభునామం బట్టి స్తోత్రాలు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాలను చిన్న చూపు చూసినది. ఎబ్రీల మీద గ్రీక్ భాష మాట్లాడు యూదులు సనసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహంలో పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడమని ఆహారం పంచిపెట్టి ముక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. వారిని పనికి నియమించుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెక్కి ఉండమని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి పొందిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానులు, పరిమేనాసు యూదుల మత ప్రవిష్టులను అంత్యోపయ వాడును నికోలాసు వారిని ఏర్పరచుకుంది. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు వచ్చింది. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దయగలిగిన మా నాయన, కనికరించిన ప్రభువా,
ఉన్నతమైన వినాన్ని బట్టి వీళ్ళని శుద్ధిస్తున్నాం, కొనేవాడికి కనపరుస్తున్నాం. దేవా వినటి వారమైనప్పటికీ పరికరించి మనకు శుభ్రాన్ని మనకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులను పాల్గొన్న వారిని చదువుకున్న సంగతులను ఆశీర్వాదకరంగా చేయమని దీవించున్నాం. యేసుక్రీస్తున్నాం వేడుకలు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో అపోస్తల కార్యం 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఈ చదువుకున్న వచ్చిన భాగంలో ఆది సంఘములో కలిగిన లేక జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని ఇక్కడ మనం చదువుతాం. మొదటి శతాబ్దంలో ప్రభు నమ్ముకున్న వారికి అందరికి పెట్టబడిన పేరు శిష్యులు అని. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అనగా దేవుని పరిచర్య, సంఘము, ఆత్మల విస్తరణ జరుగుతూ ఉంది. సంఘం విస్తరిస్తుంది, సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే అదే సమయంలో సమస్యలు కూడా వచ్చాయి. సేవ విస్తరిస్తుంది, సంఖ్య విస్తరిస్తుంది. అదే సమయంలో మరి కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. అందులో మనం గమనిస్తే శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 7వ వచనం అందులోనే దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేక విశ్వాసములకు లోబడిరి అని చూస్తాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించుచుండెను అని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి సేవ జరిగే స్థలంలో సమస్యలు కూడా ఉంటాయి, ఆటంకాలు కూడా ఉంటాయి, యంత్రాలు కూడా ఉంటాయి. అలాగే ఆది సంఘంలో కూడా బయటి సమస్య కాదండి, లోపలి సమస్య. సంఘము లోపల జరిగే సమస్యలు కొన్ని ఉంటాయి. బయట నుండి వచ్చే సమస్యలు ఒకసారి కొందరు తెగిపోతాయి, కానీ లోపల ఉన్న సమస్య కొందరు తెగదు. ఎందుకంటే రోజు సంఘానికి వచ్చినప్పుడల్లా ఒకరికొకరు చూసుకోవాలి, పలకరించుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి, ఇవాళ ఉంటాయి. అది కంటిన్యూగా వారం అనుభవికులుగా కలిగి ఉండాల్సింది. కానీ బయట నుండి వచ్చే సమస్య అంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అది దిగిపోతుంది. అన్యుల నుండి వచ్చే సమస్య కంటే సంఘములో నుండి వచ్చే సమస్య వలన ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అన్యుల నుండి వచ్చే సమస్య ఏదో ఒక రోజు వస్తారు, ఆరాధన చేస్తారు, లేదా వస్తారు, లేదా వెళ్ళిపోతారు. కానీ లోపల నుండి వచ్చే సమస్య అనేది అది కొంచెం సమస్య తీవ్రంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. సంఘములో వచ్చే లోపలి సమస్యను అది త్వరగా మనము సాల్వ్ చేసుకొని సమాధానం పడితే చాలా ప్రయోజనకరం. అలాగే ఇక్కడ సంఘం విస్తరిస్తున్నప్పుడు సమస్యలు కూడా విస్తరించాయి. సంఘం విస్తరిస్తున్నప్పుడు శిష్యుల మధ్య, జనాల మధ్య, పరిశుద్ధుల మధ్య, విశ్వాసుల మధ్య కూడా కొన్ని తేడాలు వచ్చాయి. అలాగైతే గమనించండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు ఏమి సమస్య వచ్చినక్కడంటే అనుదిన పరిచర్య, తమలోని విధవరాలను చిన్న చూపు చూసుకొని ఎబ్రీల మీద గ్రీక్ భాష మాట్లాడి యూదులు సనగసాగిరి. ఇది లోపల సమస్య.
సనుగులు మొదలైనవి ఏమని అంటే ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సరుగుతున్నారు. ఎందుకు సరుగుతున్నారంటే అనుదిన పరిచయలో తమలోని విధవరాలను చిన్న చూపు చూస్తున్నారు, లెక్క చేయడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు అని గునుగులు మొదలయ్యాయి, సనుగులు మొదలయ్యాయి. ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సరగసాగిరి అని చూస్తున్నారు. ఇవి ప్రతి స్థానిక సంఘంలో కొద్దిగానో గొప్పగానో ఉంటాయి. మమ్మల్ని పలకరేయలేదని, మమ్మల్ని చూడలేదని, వాళ్ళని మాత్రం పలకరిస్తారని, వాళ్ళని మాత్రం గౌరవిస్తారని, వాళ్ళని మాత్రం హెచ్చిస్తారని, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, మేము ఎంతకాలం సంఘంలో ఉన్నాం, మమ్మల్ని పట్టించుకోవడం లేదని, ఇలాంటి మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మాకేం లేదని, పట్టించుకోవడం లేదు, పలుకుబడి లేదని, ఇలాంటివి మామూలుగా సాధారణంగా వస్తున్నాయి. ఇక్కడ కూడా విధవరాలను సరిగా చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అనే సనుగులు మొదలయ్యాయి. ఈ సనుగులు అనేది మంచిది కాదు. ఇశ్రాయేలు జీవితకాలను కూడా మనం గమనిస్తే సనుగులు అనేది సమాధానం లేకుండా చేస్తాం, హిమ్మత లేకుండా చేస్తాం. సనుగులు అనేది ఆత్మీయతను మరి కృంగి చేస్తారు, బలహీనులుగా చేసుకుని విశ్వాసాన్ని సన్నగిలా చేసుకుంది సనుగు అని. అలాగే ఇశ్రాయేలు జీవితం కూడా మనం గమనిస్తే నిర్గమకాండంలో ఆనాడు వారి సనుగుల వలన కూడా సమస్యలు బాగా మరి ఉన్నాయి. నిర్గమకాండం 16వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో వారి సీను అరణ్యములకు వచ్చారు. ప్రయాణంలో వచ్చి 2వ వచనం, మోషే అహరోనుల మీద సనిగెను. ఆ అరణ్యములు ఇశ్రాయేలు సమాజం అంతా మోషే అహరోనుల మీద సనిగెను అని చూసి, ఇక్కడ సనుగు ఎందుకు వచ్చింది అని అంటే ప్రయాణంలో కొంత ఇబ్బంది, కొంత ఆకలి, కొంత దప్పిక, కొంత కలిగింది. ఆ కలిగిన కారణం చేత ఎవరి మీద సనుగుతున్నారు అని అంటే మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. వాళ్ళిద్దరు కూడా గొప్ప నాయకులు, గొప్ప సహనం కలిగిన వారు, దేవుడి చేత ప్రత్యేకించబడిన వారు వారిని నడిపించడానికి. అయితే నాయకుల మీద వారు, నడిపించే వారి మీద సరుగుతున్నారు. దేనికి సరుగుతున్నారు అని అంటే అక్కనే ఉంది, ఇశ్రాయేలులు మేము మాంసం వండుకొని కుండలేద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతుల నెల సావం కోరి ఈ సర్వ సమాజంను ఆకలి చేతి చంపుతుంది. ఈ అరణ్యంలో మమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చి వారితో అని. ఇక్కడ సనుగడం దేని కొరకంటే తిండి కొరకైనా సనుగడం. వీళ్ళు కొంచెం ఇబ్బంది కలగాల, కొంచెం కష్టం కలగాల, తోలుకొచ్చిన నడిపించిన నాయకుల మీద సనుగుతున్నారు. ఎందుకు తోలుకొచ్చారు ఇక్కడికి? ఎందుకు తోలుకొచ్చారు? అరే నాకు మా అక్కనే బాగుండేది కదా, ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకొని తినేవాళ్ళం, మరొక తన ఉల్లిపాయలు దొరికేటి, అవి దొరికేటి, ఇవి దొరికేటి అని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అహరోను మోషే మీద సనుగుతున్నారు. ఆహారం కొరకైన సనుగుబాటు ఇక్కడ, ఆత్మీయత కొరకు కాదు ఇక్కడ సరిగింది. ఆహారం లేని కలిగిందని కొంచెం ఇబ్బంది కలిగింది. మోషే అహరోనుల మీద సనిగిరి అని. ఇప్పుడు ఏం చేయాలి? వారు వెళ్ళి దేవుడికి ప్రార్థన చేశారు. మోషే ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అన్నాడు, నేను ఆకాశం మీకు ఆహారం కురిపిస్తాను అని చెప్పి వారికి చెప్పారు. ఆకాశం మీద ఆహారం కురిపిస్తాను అని చెప్పి వాళ్ళు మళ్ళా సమాజంతో అంటున్న మాట చూడండి, 7వ వచనం.
నిర్గమకాండం 16:7. యెహోవా మీద మీరు సరిగిన సనుగులను ఆయన వినుచున్నాడు అట్లా. 16:2లో మోషే అహరోనుల మీద సరిగేది అన్నమాట. అదే సందర్భము 16:7లో యెహోవా మీద మీరు సరిగిన సనుగులు ఆయన వినుచున్నాడు అన్నమాట. అంటే దేవుడి సేవకుల మీద సనుగుతే, దేవుడి సేవకులను సనుగుతే దేవుడిని సరిగినట్టే అని 16:7లో మనం చూస్తున్నాం. యెహోవా మీద మీరు సరిగిన సనుగులు అన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సంఘ పెద్దలు అన్నాం, లేదని సేవకుని అంటున్నాం, లేదని సేవకుని సనుగుతున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు యెహోవా మీద మీరు సరిగిన సనుగులు యెహోవా వినుచున్నాడు. మనం సరిగిన సనుగులు వింటాడు, మనం మునిగిన గునుగులు వింటాడు, మనం సాడుకు మాట్లాడినా, ఎదుగు మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. యెహోవా మీద సరిగిన సనుగులు ఆయన వినుచున్నాడు అనే మాట అక్కడ చూస్తున్నాం. తర్వాత 7వ వచనం చివరిలో ఏంటో మా మీద సనగనేయాలన్నారు. అంటే వీళ్ళు సనుగులు మోషే అహరోనుల మీద సరిగారు, దేవుని మీద కూడా సరిగారు. అలాగే మన జీవితాల్లో కూడా ఏదన్నా కొంచెం జరగడానికి జరుగుతాయి, కొంచెం ఆటంకులు కలుగుతాయి, సేవలు ఇబ్బందులు కలుగుతాయి, లేదంటే ఏదన్నా దాడి జరుగుతాయి, లేదంటే ఏదైనా ఆటంకాలు జరుగుతాయి. తోలుకుపోయిన వ్యక్తి మీద సనుగుతాము, దేవుని మీద కూడా సనుగుతుంటాము. అది మానవ యొక్క లక్షణం. అది ఇలా జరిగితే ఎందుకు దేవుడు ఏం చేయలేదు, ఇలా జరిగితే దేవుడు ఎందుకు మా దేవుడి కొరకే మనం పోయినాం కదా, దేవుడి పని మేము చేసుకున్నాం, దేవుడు ఎలా చేస్తారు అని దేవుడి మీద అసలు తోలుకుపోయిన వ్యక్తులను కూడా ఈయన వల్ల ఇలా జరిగింది అని ఇలాగ ఆ తోలుకుపోయిన పెద్దల మీద జరిగేవారు ఉన్నారు, దేవుడి మీద కూడా జరిగేవారు. ఒక ఆయన దేవుని పని మీదనే మందిరానికి వెళుతున్నాడు. వెళుతుంటే ఏదో చిన్న యాక్సిడెంట్ స్కూటర్ మీద ఏదో చిన్న యాక్సిడెంట్. ఆ రోజు మందిరానికి వెళ్తాడు. ఆయన నాతో అనే మాట ఏంటంటే, సార్ నేను దేవుని మందిరానికి పోతున్నా కదా, దేవుని పనికి పోతున్నా కదా, మందిరానికి వెళుతున్నా కదా, ఎట్టు నాకు యాక్సిడెంట్ జరిగింది అంటున్నాడు. ఎలా జరిగింది, దేవుడు ఎలా జరిగిస్తాడు, నేను వేరే పని మీద కాదు కదా పోయేది అని చదువుతున్నాడు ఆయన. కాబట్టి మనము కొంచెం ఆ బాధ కలిగిన, కొంచెం ఇబ్బంది కలిగిన, కొంచెం సనగకూడదు. అది ఒక భాగ్యముగా, అవకాశంగా దేవుని పనిలో మనం గమనించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద సరిగారు, మోషే అహరోనుల మీద కాకుండా దేవుని మీద కూడా సరిగారు. కాబట్టి సనుగులు అనేది ఇది కాదు. ఈ 16వ అధ్యాయంలో చాలా సార్లు ఆ మాట ఉంటుంది. 16:2 వచనంలో సనుగుల గురించి రాయబడింది, 16:7లో రాయబడింది, 16:8లో కూడా ఉంది, 16:9లో కూడా ఉంది, 16:11లో కూడా ఆ సనుగుల గురించి మరీ చెప్పబడింది. కాబట్టి సనుగు అనేది మంచిది కాదు. ఆనాడు ఆది సంఘంలో సనుగులు వచ్చాయి. అందులో బహుశా ఇక్కడ స్త్రీల మీద అనుకుంటుంది, ఎందుకంటే విధవరాడు అని మాట. కాబట్టి స్త్రీల మీద సనుక్కోవడం, లేదంటే పురుషులు స్త్రీల మీద జరగడం, స్త్రీలు పురుషుల మీద సనగడం, చిన్న చూపు చూసిరి అనే మాట. ప్రభువును విశ్వాసం ఇచ్చిన ఎవరైనా సరే వారిని మనం చిన్న చూపు చూడడానికి వీల్లేదు. వారు గొప్పవారైనా, చిన్నవారైనా, చదువుకున్న వారైనా, చదువులేని వారైనా, విధవరాలైనా, పేదలైనా, లేదంటే ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్న వారైనా, ఎవరిని మనము చిన్న చూపు చూడడానికి లేదు. అది వాక్యక్రమం.
కాబట్టి క్రీస్తులు అందరూ సమానమే. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుళ్ళు అంతా సమానమే. ఎవరిని చిన్న చూపు చూడకూడదు, సనగకూడదు, దునకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. మనం గొప్పవారి దగ్గరికి ఎలా వెళ్తామో చిన్నవారి దగ్గర కూడా అలాగే వెళ్ళాలి. గొప్పవారిని ఎలా ప్రేమిస్తామో సామాన్యులను కూడా అలా ప్రేమించాలి. సంఘంలో ఎవరిని చిన్న చూపు చూడకూడదు. దానివల్ల సమస్యలు వస్తాయి, విభేదాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. లాగు చేయటం వలన సంఘము మరి దెబ్బతినే అవకాశం ఉంది. దానివల్లనే ముక్కలు అవుతాయి, దానివల్లనే సమస్యలు వస్తాయి, దానివల్లనే సమాధానం లేకుండా పోతుంది. కాబట్టి చిన్న చూపు చూసిరి అన్నమాట. ఆది సంఘంలో యెరూషలేములో స్టార్టింగ్ లోనే సమస్య వచ్చింది. ఈనాడు కూడా చాలా సంఘాల్లో సమస్య ఇదేనే. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, స్థాయిని బట్టి, బోధన బట్టి ఇవన్నీ కూడా చిన్న చూపు లేక విభేదాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల గొప్ప సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి విధవరామాన్ని చిన్న చూపు చూస్తే సనుగులు వచ్చాయి, గునుగులు వచ్చాయి, సమస్య వచ్చింది. కాబట్టి అలాగూ నేటి దినాల్లో మనం అక్కడక్కడ చూస్తాం. కాబట్టి మనుషులమైన మనం కొన్ని బలహీనతలు ఉంటాయి. మన మందిరానికి వచ్చినప్పుడు అందరిని ఒకేసారి పలకరించలేము. కొన్నిసార్లు గమనిస్తాం, కొన్నిసార్లు గమనించలేము. అట్లప్పుడు కూడా అపార్థం చేసుకునే వారు కొందరు ఉన్నారు. నన్ను చూడకుండా పోయారు, నన్ను పలకరించకుండా పోయారు, నాకు వందనాలు చెప్పుకుండా వెళ్ళారు అని ఇలాగూ చెప్పేవారు కూడా కొందరు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, సంఘము క్షమాభివృద్ధి చెందుతున్నప్పుడు, సంఘము అభివృద్ధి చెందుతున్నప్పుడు సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. దేవుడు కొంతమంది నాయకత్వంలో కొంత అభివృద్ధిని ఇస్తారు. కొంతమంది నాయకత్వంలో బ్రహ్మాండంగా గొప్పగా సంఘం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది నాయకత్వంలో ఆత్మీయత ప్రబలుతుంది, వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది, క్షమాభివృద్ధి చెందుతుంది. అది దేవుడు ఇస్తారు. అదే సమయంలో ఆది సంఘంలో జరిగినట్టుగా సమస్య కూడా ఉత్పన్నమవుతాయి, సాతానుడు కలిగిస్తాడు. కాబట్టి ఆది సంఘంలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిస్థితుల్లో తమలోని విధవరాన్ని చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు ఫిర్యాదు చేశారు. ఇది లోపడి సమస్య, బయట సమస్య కాదు, లోపడి సమస్య. ఈ లోపడి సమస్యకు మనమే తీర్పు తీర్చాలన్నారు కొరింథీ పత్రికలో. వెలుపటి వాడికి తీర్పు తీర్చడం నాకెందుకు, లోపటి వాడికి మనం తీర్పు తీర్చాలన్నారు. మొదటి కొరింథీ పత్రిక దేవుని వాక్యం మనం గమనిస్తే 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12. ఎలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, ఎలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ 13 మీరు అనగా సంఘం, సహోదరులు, విశ్వాసం మీరు లోపడి వారికి తీర్పు తీర్చువారు కనుక లోపడి విషయాలు మనమే చర్చించుకోవాలి, మనమే చక్క చేసుకోవాలి, మనమే సరి చేసుకోవాలి, మనమే సమాధానపరచుకోవాలి, మనమే దాన్ని మరి సాల్వ్ చేసుకోవాలి. లోపడి సమస్యలు తీర్చుకోవడానికి బయట వ్యక్తుల ప్రమేయం ఉండకూడదు. అన్యులను కానీ, రాజకీయ నాయకులను కానీ, ఇంకోటి కానీ సంఘ సమస్యలను లోపడి వాటిని తీర్చుకోవడానికి మనమే వాటిని తీర్పు తీర్చవచ్చు అని పౌలు చెప్తాడు. మనమే దాన్ని. కానీ నేను వేరే వాళ్ళు చెప్పని వినేది ఏంటంటే, ఒక సంఘం హైదరాబాద్లో, ఒక పెద్ద సంఘము, అక్కడ వెళ్ళిన తర్వాత
ఆ ఎంట్రెన్స్ లోనే గేట్ లోనే వెళ్ళే ప్రతి వ్యక్తికి చిన్న కప్పులో రసము ముక్క ఇచ్చి లోపల పంపించేస్తారు కదా. పోయితే అప్పుడే అందులో నమ్ముకున్న వారు ఎవరో తెలియదు, బాప్తిసం తీసుకున్న వారు ఎవరో తెలియదు. వచ్చిన ప్రతి వ్యక్తికి ఆ రొట్టెను రసాన్ని నుంచి ముందే ఇచ్చి పంపించేస్తారు బ్రో. దానివల్ల ఏమవుతుందంటే పోయే ప్రతి వ్యక్తి కూడా ఇదేదో దేవుడి ప్రసాదము, ఇది తీసుకుంటే మంచిదేమో, ఆరోగ్యానికి మంచిదేమో అని భావించి జనాలు ఒక ప్రసాదములాగా అనేకులు దాని కొరకై గుంపులుగా వెళ్ళిపోతుంది. నన్ను ఒక ఆమె అడిగింది, వాళ్ళు కొత్తగా తీర్మానం చేసుకున్నారు భార్య భర్తలు. ఆమె అడిగింది, సార్ మీరు అందరికీ ఒకే రసం ఇస్తారు, మాకెందుకు ఇవ్వరు అని అడిగింది. ఎట్ట కాదమ్మా, డబ్బు నమ్ముకోవాలి, తీసుకోవాలి, నమ్మకంగా జీవించాలి, సంఘంలో చేర్చబడిన వారికి ఇవ్వాలి. అట్లా లేదు సార్ మేము వేరే సంఘానికి వెళ్ళాము, మాకు కూడా ఇచ్చారు వాళ్ళు అనిందా. మాకు కూడా ఇచ్చారని. అరే అలా వేసిస్తారు. దానివల్ల కూడా కొంతమంది తెలియక, ఓహో ఆడైతే బాగుంది, వీడైతే మాకు ఇవ్వరు అని చెప్పేసి అలా కూడా మరలిపోయేవారు. కాబట్టి ప్రభు వాళ్ళ దగ్గర పరిచర్య చేయడం అనేది జ్ఞానంతో నిండుకొనిన విషయము. తర్వాత మెలకు కలిగి చేయవలసిన పని, జాగ్రత్త కలిగి చేయవలసిన పని. కొంతమంది రొట్టె అమ్మలేదు చేయొద్దనంటే అందరు ఎత్తుతారు, కొందరు నమ్మడం కూడా ఎత్తుతారు. కొందరు పక్క వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోకపోతే నాకు ఇబ్బంది ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి తీసిపెట్టుకుంది. అందులో జ్ఞానం ఉండాలి. ఆత్మతో నిండుకొనిన వారు, జ్ఞానంతో నిండుకొనిన వారు అన్నమాట. పరిచర్య చేయడం జ్ఞానంతో నిండుకొని. అలాగో చాలా స్థలాలు అలా జరుగుతుంది. ఒకసారి ఒక ఆయన బంధువే ఆయన ఆరాధనకు వచ్చారు. ఆయన సహవాసం కాదు కానీ ఆరాధనకు వచ్చారు. ఆరాధనకు వచ్చి రొట్టె దాదాపుగా ఒక అరచేయంత రొట్టె తీసిపెట్టుకున్నాను. నేను అడిగాను, ఎందుకు అంత తీసుకున్నాను, ఒక్క తీసుకొచ్చారంటే లేదు నా పాటు చుట్టుముట్టిన కూడా ఇంతమంది తీసుకున్నానని అన్నాను. అది తెలియదు వాళ్ళ. మరొకసారి జరిగింది, రసపాత్రలు ఇచ్చినప్పుడు ఒక గ్లాస్ ఇస్తే గ్లాస్ మొత్తం తాగేసింది. అడిగాను ఏందమ్మా అలా చేసి అంటే, సార్ నాకు ఒక్కదానికి ఇచ్చినాం అనుకున్నాను సార్, అంత మొత్తం తాగేసింది గ్లాస్. ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ఇలాంటి జరుగుతాయి కాబట్టి వాళ్ళ యొక్క పరిచర్య చేయటంలో జ్ఞానం ఉండాలి, మెలకువ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. అందుకొరకే 7 మీరు ఏర్పరచుకోండి. జ్ఞానంతో నిండుకొనిన వారిని ఏర్పరచుకోండి, ఆత్మతో నిండుకున్న వారిని ఏర్పరచుకోండి, మంచి పేరు పొందిన వారిని ఏర్పరచుకోండి, విశ్వాసంతో నిండుకున్న వారిని ఏర్పరచుకోండి, కృపతో నిండుకొనిన వారు, బలంతో నిండుకొనిన వారు. అలాంటి వ్యక్తులను మీరు ఏర్పరచుకోండి. సామాన్యమైన వ్యక్తులను వద్దు. నడిపింపు లేని వారిని, బాధ్యత లేని వారిని, భారం లేని వారిని వద్దు. కాబట్టి 7 మీరు నియమించండి. ఇలాంటి గుణ లక్షణాలు ఉండాలి. డిగ్రీలు ఇక్కడ అడగడం లేదు, వయసును అడగడం లేదు, లేదంటే ఇంకోటి కాదు. ఆత్మీయమైన గుణములు, ఆత్మీయమైన సుగుణములు, ఆత్మీయమైన లక్షణములు, ప్రభు వాళ్ళ దగ్గర ఉండవలసిన మెలకువలు, జాగ్రత్తలు కలిగిన వారిని మీరు 7 ఏర్పరచుకోండి. మేము వారిని పనికి నియమింతుము అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ 7లో 7 పేర్లు ఇక్కడ ఉన్నాయి. అందులో మొదటి వాడు స్టెఫను, రెండో వాడు ఫిలిప్. మొదటి వాడు స్టెఫను, రెండో వాడు ఫిలిప్. ఈ స్టెఫను గురించిన విస్తారమైన సమాచారం మనకు ఉంది. ఫిలిప్పును గురించిన సమాచారం కూడా ఉంది. నికోలస్ అనే వ్యక్తిని గురించి కూడా కొంత ఉంది. మిగతా వారి యొక్క సమాచారం మనకు అంతగా లేదు. ఇప్పుడు స్టెఫను గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. 8వ వచనం చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడే అని అక్కడ మనం చూస్తున్నాం.
జ్ఞానంతో నిండుకున్నాడు, ఆత్మతో నిండుకున్నాడు, మంచి పేరు కలిగి ఉన్నవాడు, విశ్వాసంతో నిండుకున్నవాడు, కృపతో నిండుకున్నవాడు, బలముతో నిండుకొనినవాడు. ఈ స్టెఫనుకు మంచి వాక్కు చాతుర్యం ఉంది, మంచి జ్ఞానం ఉంది, మంచి వివేకం ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆయనతో మాట్లాడడానికి కొందరు సమూహములుగా సమాజాలుగా వారు వచ్చారు. చూడండి 9వ వచనంలో లిబియర్కులు అనబడిన సమాజం నుండి వచ్చారు, కురేనీల సమాజం నుండి వచ్చారు, అలెగ్జాంద్రియ సమాజం నుండి వచ్చారు, కిలికియా నుండి వచ్చారు, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు స్టెఫనుతో తరికించిరి అన్నమాట. స్టెఫను ఒక్కరితో తరికించడానికి, స్టెఫను ఒక్కరితో మాట్లాడడానికి కొన్ని సమాజముల వారు వచ్చారు. కానీ స్టెఫను ముందు ఉన్న జ్ఞానం ముందు వారు నిలవలేకపోయారు. స్టెఫనులో ఉన్న వాక్చాతుర్యాన్ని బట్టి, వాక్ శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి వచ్చిన సమూహాలు ఎవరు ఆయన నిలవలేకపోయారు. ఇది డిబేట్ అంటారు. ఈ డిబేట్ లో స్టెఫను ముందు ఎవరు ఆగలేకపోయారు, నిలవలేకపోయారు, ఓడిపోయారు. ఓడిపోయిన వారు ఒప్పుకోవాలి కానీ ఒప్పుకోడు. ఓడిపోయిన వారు అవు నిజమే నేను చెప్పింది అని ఒప్పుకోలేకపోయారు. కానీ ఏం చేశారు చూడండి 10వ వచనంలో, మాటలాడుతుందును అతడు అరుగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదుర్కోలేకపోయింది. స్టెఫను ఎదుర్కోలేకపోయారు. ఆత్మ ప్రేరేపణ చేత పలుకుతుంటే తట్టుకోలేకపోయారు. 11 వచనంతోటి 11 వచనం, అప్పుడు వారు అంటే ఓడిపోయిన వారు, నిలవలేకుండా పోయిన వారు, స్టెఫను మాటలను ఎదిరించలేని వారు, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాటిని బలంగా మనసులను కుదుర్చుకున్నారు. స్టెఫను మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కుదుర్చుకోవడం అంటే డబ్బు ఇచ్చి వాళ్ళను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కుదుర్చుకున్నారు. ఎవరి మీద? స్టెఫను మీద కుదుర్చుకొని కొంతమందిని రెడీ చేసి ఏమని అంటే దేవుని మీద మోషే మీద దూషణ వాక్యములు చెప్పగా మేమున్నాము. తర్వాత 13వ వచనంలో పరిశుద్ధ స్థలమునకు ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడలేదు, పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడలేదు, తర్వాత మోషేను దూషించలేదు, దేవుని కూడా దూషించలేదు. కానీ అన్ని సమాజముల వారు అవమానంగా భావించి ఓడిపోయినామని ఒప్పుకొనగా సత్యాన్ని అంగీకరించక గ్రహించక శభాషను ఒప్పుకోలేక అవమాన భరితులైపోయింది. స్టెఫను మీద అబద్ధ సాక్ష్యాలు పరిసిద్ధపరిచారు. దూషించకపోయినా దూషించారా, విమర్శించకపోయినా విమర్శించారా, పరిశుద్ధ స్థలాన్ని గురించి కానీ, దేవుని గురించి కానీ, మోషే గురించి కానీ ఆయన దూషించలేదు, విమర్శించలేదు. ఆ సమూహాలు వచ్చిన వారు అందరూ కూడా మోషే స్టెఫనుపై ద్వేషాన్ని పెంచుకున్నారు, ఆకర్షణ పెంచుకున్నారు, అరిగించుకోలేకపోయారు, సహించలేకపోయారు. అబద్ధ సాక్ష్యాలను కుదుర్చుకొని చూడండి ప్రజలను, పెద్దలను, శాస్త్రులను అతని మీదికి రేపిరి అన్నమాట. స్టెఫను ఒక్కని మీదికి ప్రజలను రేపారు, పెద్దలను రేపారు, శాస్త్రులను లేపారు. అంటే విరోధ భావంతో చెడు సమాచారం ఇచ్చి దుష్ప్రచారం చేసి స్టెఫను మీదకి అంత విరోధమే అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. అప్పుడు ఏం చేశారు అంటే 13వ వచనంలో అతనిని పట్టుకొని మహాసభకు తీసుకుపోయారు. అతన్ని పట్టుకొని మహాసభకు తీసుకోవాల్సిన తప్పే లేదు, అక్కడ కారణమే లేదు. కానీ మత నాయకులు, ప్రజలు, అక్కడున్న వారందరూ కూడా అతను చెప్పిన సత్యాన్ని అంగీకరించక, లోపడక, విధేయత చూపక అవమాన భరితులై ఓడిపోయామని వారు గ్రహించి స్టెఫను మీద అబద్ధ సాక్ష్యాలు వారు చెప్తూ సభ ఎదురుకు తీసుకొచ్చారు. అది సన్హెద్రిన్ సభ.
యూదులో ఒక సభ ఉంటుంది. ఆ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు చూడండి 15 వచనంలో, వారందరూ అతని వైపు తేరి చూడగా సభలో కూర్చున్నవారు అతని ముఖము దేవదూత ముఖం వలె కనపడేది. మిగతా వారి ముఖాలంతా కూడా ద్వేషంతో నింపబడ్డాయి, అవమానంతో నింపబడ్డాయి. సంతోషం లేదు వారికి సభలో కూర్చున్న వారు. కానీ స్టెఫను ముఖంలో కళ ఉంది. స్టెఫను రూపము దేవదూత రూపం వలె మారిపోయింది. వారందరూ చూస్తున్నట్టు ఒక దేవదూతలా కనిపిస్తుంది. దేవుని యొక్క సాక్ష్యం అక్కడ కనిపిస్తుంది. అప్పుడు చెప్పారు, అయ్యా ఇదంతా వీళ్ళు చెప్తున్నారు కదా, ఇది నిజమేనా అని చెప్పి మొదలు పెడితే 7వ అధ్యాయం ఒకటి నుండి 7వ అధ్యాయం మొత్తం దాదాపుగా 53 వచనాల వరకు స్టెఫను ప్రసంగం చేశారు. ఇశ్రాయేలు చరిత్ర మొత్తం చెప్పేశాడు ఆ సభలో. ఆ తర్వాత 51 53 వరకు వారిని హెచ్చరించాను. ఎంతకాలం అయ్యా తిరస్కరిస్తారు, ఎంతకాలం అయ్యా వ్యతిరేకిస్తారు, మూర్ఖులాగా ప్రవర్తిస్తున్నారని హెచ్చరించారు. 54 నుంచి 60 వరకు స్టెఫను యొక్క హతసాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. హతసాక్షి కావడానికి ఏమైనా తప్పు చేయలేదు. సత్యం కోసము నిలబడి సత్యానికి మాట్లాడాలి. కాబట్టి సత్యం కోసము మొదటి సాక్షి హతసాక్షి స్టెఫను మనం ఎక్కడ చూస్తాం. కాబట్టి ఉదయకాల సంఘంలో ప్రవేశాన్ని మనం ఉండగా ఆది సంఘంలో జరిగిన 2 సమస్యలు. ఒకటి, సంఘంలో స్త్రీల మధ్య ప్రజల మధ్య కలిగిన సమస్యను తీర్చడానికి సమావేశం. రెండవది, సంఘంలో పరిచారకులను నియమించడానికి జరిగిన సమావేశం లేక కూడికెళ్ళి అందులో స్టెఫను మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలంలో ప్రవేశంలో మనం ఉండగా స్టెఫను వలె సత్యానికి సాక్షులుగా, సత్యానికి ప్రతినిధులుగా, లోకం వ్యతిరేకిస్తుంది, లోకం దూషిస్తుంది, లోకం నిందిస్తుంది, లోకం కాదంటుంది, ఓడిపోయిన వారు ఒప్పుకోడు, యేసుప్రభు నిజమైన దేవుడు అంటే లోకం ఒప్పుకోడు, వ్యతిరేకిస్తుంది. కానీ స్టెఫను వలె ప్రభు కొరకే నమ్మకంగా సాక్షులుగా లోకంలో అనే జీవితంలో ప్రభుత్వం మహిమపడదాం. దేవుడు కొద్ది వాటిని దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు. వందనాలు. ఒకటి వాక్య పరిచయాన్ని ఇచ్చిన మన ప్రియులు దేవుని దాసులు జనార్దన్ అన్నకు వందనాలు. సమస్య ఉన్నప్పటికీ కూడా మరి కొనసాగించడానికి దేవుడు కృప చూపాడు. మరి సంఘములో సనుగులు ఎలా వస్తాయన్న విషయాలు, అలాగే సంఘ పరిచర్లో ఎలాంటి వారు ఉండాలనే విషయాలు మన మధ్యకు తీసుకొచ్చారు. మంచిది. మరి దేవుడు తన దాసుని కుటుంబాన్ని ఆయన చేస్తున్న పరిచయం దీవించడం కాక. మన మధ్య చివరిగా పెద్దలు ఇజ్రాయెల్ అన్న ఉన్నారు, హైదరాబాద్ నుంచి వైఎంసీలో. అన్న ప్రార్థించాలని కోరుతున్నాం. మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవాని ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ ఉదయకాలం ప్రాతకాలం నేను స్తుతించుకొని కృపనిచ్చారు. ప్రారంభ ప్రార్థనలోను చక్కటి పాటలోను మరి నాయన మీ దాసుడు హుబ్లీ నుండి మీ జయచంద్రవన పాడిన పాటను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన మీరే మాకు అన్ని విధాలుగా మీ సహాయాన్ని అందించమని మీ పాస్తనదిలో ప్రార్థిస్తున్నాం. మరి మా నాయన మా తండ్రి, ఇక మమ్మల్ని అందరినీ కూడా తగ్గించుకొని నేను హెచ్చిస్తున్నాం. మరి మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల కరుణగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని నేను గణపరుస్తున్నామయ్యా. మా సమస్త విషయాలను మీరే మాకు తోడుగుండి నడిపించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామం ప్రార్థన చేసి బతిమాలుకొని వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.
మంచిది. ప్రార్థించిన ప్రియులు మరి పెద్దలు ఇజ్రాయేల్ అన్నకు ప్రేమందనాలు. అలాగూ మొదటిగా ప్రార్థించిన పెద్దలు దేవదనంకులు చక్కటి పాట వినిపించిన చేసేంద్రన్నకు, అలాగూ ప్రార్థనకు మరి వాక్య నిమిత్తం ప్రార్థించిన కొన్నేళ్ళన్నకు, వాక్యం అందించిన దేవుని దాసులు జనార్దన్ అన్నకు, చివరిగా ఇజ్రాయేల్ అన్నకు ఆ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, సహకరించిన మీ అందరికీ, వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ సమయాన్ని నాకు అప్పచెప్పిన దేవుని దాసులు మన ప్రియులు బర్నబాస్ అన్నకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అన్నకు అప్పచెప్పు.